ఈ ఇసుకని పిసికేయండి. పిసికేయండి. ఇది నేను చూడలే. ముందుగా అందరికి నమస్కారం. ఎరా వచ్చావా? రాక ఎక్కడికి పోతాను మామ. ఈ రోజు ఏంటంటే ఇంటికాడ బాగా బోర్ కొట్టింది. బోర్ కొట్టి దగ్గరలో ఉండే బీచ్ కి అయితే వచ్చాము. ఈ రోజు ప్రశాంతంగా మునదామని వస్తే ఇక్కడ చూస్తే జనాభా ఏంటంటే దేశంలో ఉండే జనాభా మొత్తం ఇక్కడికే వచ్చినట్టున్నారు. చూడండి ఏ విధంగా ఉంది క్రౌడ్. పైగా ఆదివారం ఎలా ఉన్నారు చూడండి. ఇంకెక్కడ బ్రిడ్జి దగ్గరికి పోదామంటే మన మామయ్యలు అయితే ఒప్పుకోలేదు. తెలిసిందే కదా, ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. నేను మామతో అలా ఇంకెంత రిక్వెస్ట్ చేసినా మన మామయ్యలు అయితే ఒప్పుకోలేదు. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఇన్ఫ్లుయెన్స్ వాడాము. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఇంకా మామయ్య అంత భారీ డైలాగ్ కొట్టిన తర్వాత ఏంటంటే అన్ని కథక్కని మూసుకొని అయితే ఇక్కడే 2 సేపు మునిగాము. ఈ లోపల మధ్యాహ్నం అయింది. ఇక్కడ ఇదేదో సెకండ్ హ్యాండ్ బిర్యానీ ఒకటి అమ్ముతున్నారు. ఇంకా ఈ బిర్యానీ తినే లోపల ఏంటంటే వీడు వచ్చాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. మా కోసం అయితే పాపం తాటికాయలు అయితే కొట్టుకొని వచ్చాడు. ఇంక ఈ తాటికాయలు తినేసి అయితే మనం కూడా రిటర్న్ అవుదాం అనుకున్నాం. ఈ బీచ్ వచ్చి తూపులపాలెం బీచ్. బ్రిడ్జ్ దగ్గరికి అయితే పంపించలేదు. మామూలు ఇక్కడ ఎంట్రన్స్ లో ఉంటది కదా, అక్కడే మునగమంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. డ్రైవ్ చందుని అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.